మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఆగస్టు 9న లాంచ్ అన్నారు. కానీ అవన్నీ రూమర్స్ అని తేల్చేసింది ఫిలిం టీం. అయినా ఈ గుసగుసల గొల తగ్గట్లేదు. ఇంతకీ మహేష్ బాబు సినిమాల చుట్టూ ఈ గాసిప్స్ కన్ఫ్యూజన్ ఎప్పుడు తగ్గుతుంది? ఈ మధ్య మహేష్ మీద గాసిప్స్ దాడి ఎందుకు పెరిగింది? మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది. ఆ తర్వాత ఏంటంటే మాత్రం రాజమౌళి సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ తెలియని విషయం మాత్రం ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ విషయంలో గాసిప్స్ వల్ల కన్ఫ్యూజన్స్ పెరిగాయి. మహేష్ మూవీని తన బర్త్డే అయిన ఆగస్టు 9న లాంచ్ చేయబోతున్నాడు రాజమౌళి అన్నారు. కానీ అదేం లేదు, అవన్నీ వట్టి గాసిప్స్ అని తేల్చింది జక్కన్న టీం. అయితే ఇప్పటివరకు మహేష్ మూవీ తాలూకు గుసగుసలన్నీ గాసిప్సేనా అంటే లేదు, అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ తో రాజమౌళి తీయబోయే సినిమా సంక్రాంతికే పట్టాలెక్కుతుందట. ఆగస్టు 9న కాదని క్లారిటీ ఇస్తోంది ఫిల్మ్ టీం. అయితే ఇంకా స్క్రిప్ట్ వర్కే పూర్తి కాలేదని, కథ సిద్ధమైన కథనం రెడీ కాలేదని తెలుస్తోంది. ఇది పీరియాడికల్ డ్రామా అని కూడా అంటున్నారు. లార్డ్ హనుమాన్ ప్రేరణతో హీరో పాత్రని డిజైన్ చేస్తున్నాడట రాజమౌళి. దీంతో పాటు సౌత్ ఆఫ్రికా అడవుల్లో అద్భుతాలు అనే పాయింట్ కూడా నిజమేనని, ఇక ఈ సినిమా తాలూకు వస్తున్న గుసగుసలని గాసిప్స్ అని తేల్చేసింది జక్కన్న టీం. అయినా మహేష్ మూవీ మీద గాసిప్స్ ఆగట్లేదు. ఆగడు తర్వాత ఖలేజా, ఆ తర్వాత గుంటూరు కారం అంటూ త్రివిక్రమ్ హ్యాట్రిక్ ప్లాన్ చేశాడు. మహేష్ ఫ్యాన్స్ లో సందడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ గుంటూరు కారం మీద కూడా వస్తున్నవన్నీ గాసిప్సే అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం ఇది అనేస్తున్నారు. గుంటూరు కారంలో తమన్ని తీసేస్తారని కాసేపు, రెండో కథ కూడా మహేష్ పక్కన పెట్టాడని కాసేపు, అసలు షూటింగ్ ఆగిపోతుందని మరి కాసేపు, ఇలా 2 వారాలకు కొత్త గాసిప్ వస్తోంది. అయితే ఇవన్నీ కావాలని క్రియేట్ చేస్తున్న పుకార్లని గుంటూరు కారం టీం క్లారిటీ ఇస్తోంది. మహేష్ కి యాంటీ ఫ్యాన్స్ గొడవ కొత్త కాదు, కానీ రాజమౌళి మూవీ, త్రివిక్రమ్ సినిమా విషయంలో మాత్రం ఎన్నడూ లేనని గాసిప్స్ పెరిగాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారాల గొడవ పెరిగింది. వీటన్నింటికీ పిఆర్ టీంతో మహేష్ అండ్ కో క్లారిటీ ఇస్తున్నారని, అనవసరపు ప్రచారాలకు బ్రేక్ వేస్తున్నారని తెలుస్తోంది.